శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు ఎటువంటి మంత్రం, తంత్రం లేకుండా మీరు ప్రేమిస్తున్న వ్యక్తిని గాని, పురుషుని ఎవరైనా సరే మీరు ఆకర్షింపజేసుకునే ఒక పవర్‌ఫుల్ కల 3 ఏంజెల్ నంబర్స్ అనేది ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట. మీకు ఒక మంత్రం చదవాల్సిన అవసరం లేదు. ఒక తంత్రం చేయవలసిన అవసరం లేదన్నమాట. మీరు కోరుకుంటున్న వ్యక్తులను మీ కంట్రోల్‌కి ఏ విధంగా తెచ్చుకోవాలో, వాళ్ళని మీరు ఏ విధంగా వశం చేసుకోవాలో అనే ప్రక్రియలో ఈరోజు మీకు నేను ఏంజెల్స్ నంబర్స్ ద్వారా మీరు వాళ్ళని వశం చేసుకునే పద్ధతి తెలియజేస్తున్నమాట. చాలామంది ఏం చెబుతున్నారంటే మేము మంత్రతంత్రాలు అనేవి చేయలేకపోతున్నాం, వాటిని బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నాము, అందువల్ల మేము చేసే పనులు జరగట్లేదేమో అని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన శక్తివంతమైన ఒక న్యూమరాలజీ సంఖ్యల ద్వారా వచ్చిన ఒక ఏంజెల్స్ నెంబర్స్ అనేవి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నమాట. వీటిని మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికి తెలియకుండా మీరు సొంతగా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదన్నమాట. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనం ఏం చెబుతున్నామంటే చాలామంది సమస్యలు ఏంటంటే మంత్రం ద్వారా ఒక వ్యక్తిని మనం వశం చేసుకోవచ్చు అంటే వశం చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఆ మంత్రానికి ఉన్న శక్తి అనేది మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే మనం దాన్ని సాధించగలమాట. అంటే దాన్ని ఒక మనం మంత్ర జపం చేసేటప్పుడు దాని దృష్టి అనేది ఒక మంత్రం మీద నిలపాలన్నమాట. అంతేగాని మనం మంత్రం ఒక పక్కన జపం చేస్తున్నప్పుడు అదేవిధంగా మన దృష్టి అనేది ఎక్కడో చోట ఉందంటే ఈ యొక్క మంత్ర ఫలితం అనేది ఉండదన్నమాట. కాబట్టి అటువంటి ఏమి మీకు ఇబ్బంది లేకుండా మీకు మీరుగా సొంతగా ఇంట్లో అనుమానం రాకుండా కానీ ఎట్లయినా సరే మీకు ఒక వ్యక్తిని వశం చేసుకునే పద్ధతి ఈరోజు మీకు తెలియజేస్తాను. అయితే ఈ యొక్క నెంబర్ వీటిని మీ సొంతగానే మీరు ఏ విధంగా అయితే మంత్రం ఏ విధంగా జపం చేస్తారో ఆ విధంగా జపం చేయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏం చేసేదంటే ఈ యొక్క నెంబర్లో మీరు తిరుగుతూ ఎట్లా ఉన్నా సరే మీరు జపం చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఇక్కడ దీనికి తేడా ఏంటంటే ఇవి అయిపోయినట్లుగా జపం చేయాలి, ఇవి మనకి దగ్గర అవ్వాలని జపం చేయాలన్నమాట. అంటే మంత్రశాస్త్ర ప్రకారం మనకు దగ్గర రావాలని జపం చేస్తాం, ఇది అయిపోయింది అన్నట్లు జపం చేస్తాం అన్నమాట. అయితే 3 ఏంజెల్ నెంబర్స్ అని తెలియజేస్తాను. ఫస్ట్ నెంబర్ వచ్చేసి మీకు 639 HZ జెడ్ మాట. ఇది 639 HZ 639 HZ అని చదవాలి. 639 HZ 639 HZ అని ఈ విధంగా మీరు జపం చేయాలన్నమాట. అంటే మనం ఏ విధంగా అయితే మంత్రానికి జపం చేస్తామో ఆ విధంగా 639 HZ ఈ విధంగా మీరు చేయాలి. అది దేనికి జపం చేయాలి? ఎవరైతే మీ మధ్య రిలేషన్షిప్ లేదు, మీరు ప్రేమిస్తున్న వ్యక్తి కానీ, పురుషుడు కానీ, భార్య కానీ, భర్త ఎవరైనా సరే మా మధ్య రిలేషన్షిప్ అనేది లేదు, అది చాలా దూరం అయిపోయింది, మళ్ళీ మేము మాట్లాడుకోవటం లేదు, వాళ్ళు మన నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు, మళ్ళీ మాకు మధ్య ఫోన్ కలిగిన ఎటువంటి ఏమీ లేవు, మళ్ళీ వాళ్ళు మేము ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళు మాతో ఏ విధంగా అంటే రిలేషన్షిప్ పెంచుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క నెంబర్ని మీరు ప్రతిరోజు ఎప్పుడైనా సరే మీరు రోజు మొత్తం మీద మీకు ఎంత టైం దొరికితే అంత టైం మీరు ఖాళీగా ఉన్న సమయంలో సరే ఖాళీగా ఉన్న సమయంలో ఒక 5-10 నిమిషాల వరకు మీ మనసు అనుకోవడం మాట. 639 HZ 639 HZ 639 HZ అని మీరు జపం చేసుకోవటం అన్నమాట. ఈ విధంగా జపం చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళు మీకు వశం అవుతారు, వాళ్ళు మీకు దగ్గర అవుతారు. అది ఏ విధంగా చేయాలి? మీ రిలేషన్షిప్ అంతకుముందు ఏ విధంగా అది కలిసిమెలిసి ఉన్నారో ఆ విధంగా ముందు ఒక్క నిమిషం 2 నిమిషాలు మీరు ఊహించుకోవాలన్నమాట. ఒకప్పుడు మేము విధంగా కలిసి ఉన్నాము, ఒకప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము, మళ్ళీ కలిసిపోయాము, మళ్ళీ మేము హ్యాపీగా ఉన్నామని ఒక 2-3 నిమిషాలు దాన్ని జరిగిపోయినట్లుగా మీరు అనుకొని అప్పుడు ఈ యొక్క నెంబర్ని ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మేము మనసులో 639 HZ అని చదువుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చేసి ఇది వచ్చేసి ఒక రిలేషన్షిప్ మాట. ఇది వచ్చేసి రిలేషన్షిప్. ఎవరైతే రిలేషన్షిప్లు దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళు మీ భార్య కానీ, భర్త కానీ, మీరు ప్రేమిస్తున్న స్త్రీ ఎవరైనా సరే వాళ్ళ కోసం. రెండోది వచ్చేసి మీ జీవితంలోకి మీ జీవితంలోకి ఎవరినైనా మీరు ఆహ్వానించాలనుకున్నా, లేకపోతే మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా సరే, వాళ్ళు మీకు వశం కావాలనుకున్నా సరే, ఎట్లయినా సరే వాళ్ళు మీరు ప్రేమిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం లేదు, వాళ్ళు మీకు వశం చేసుకోవాలనుకుంటున్నారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క నెంబర్ వచ్చేసి ఇది వచ్చేసి HZ మాట. ఇది 852 HZ అని ఈ విధంగా మీరు ప్రేమిస్తున్న యొక్క స్త్రీ ఎవరు ఉండిద్దో ఆ యొక్క స్త్రీ మీకు తెలుసు కాబట్టి, ఆ యొక్క స్త్రీ గురించి మీకు ఒక ఆలోచన ఉండిద్ది కాబట్టి, ఆ యొక్క స్త్రీ మీకు వశమైపోయినట్లు ఒక 2 నిమిషాలు మీ మనసులో ఊహించుకోవటమే. అంటే ఇక్కడ ఊహించుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాలు మీరు జపం చేయాలన్నమాట. ఆ విధంగా జపం చేస్తేనే మీ రిజల్ట్ అనేది మీకు 24 గంటల నుండి మీకు 11 రోజులు కావచ్చు, లేకపోతే
21 రోజుల్లో కావచ్చు, మీరు చేసే దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఇది ఫాస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క యూనివర్స్ అంటే ఈ యొక్క ఏంజెల్స్ నెంబర్స్ అన్నమాట. ఏంజెల్ నెంబర్స్ అంటే ఒక దేవదూతల యొక్క నుండి వచ్చిన స్వయంగా వచ్చిన నెంబర్లన్నమాట. ఇవి అంత శక్తి అనేది ఉంది వాటికి. కాబట్టి నేను చెప్పిన ప్రకారం మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకున్నారో ఆ యొక్క స్త్రీ మీకు వశం అయిపోయినట్లుగా, ఆ యొక్క స్త్రీ మీ దగ్గర ఉన్నట్లుగా ముందుగా అట్లా 2, 3 నిమిషాలు ఊహించుకోండి. ఆ ఊహలో కూడా మీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నట్టుగా మీ మైండ్‌లోకి మీకు క్రియేట్ అయిపోవాలన్నమాట. మీ మైండ్‌లోకి, మీ మెదడులోకి ఆ ఆలోచన అనేది క్రియేట్ అయిపోవాలి. ఆ క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క నెంబర్‌లో 2, 3 నిమిషాలు జపం చేయండి. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలంటే ఈ విధంగా మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు చేసే దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది 24 గంటల నుండి 11 రోజులు కావచ్చు, 21 రోజులు ఎప్పుడైనా సరే వాళ్ళంతట వాళ్ళే మీకు వశమవుతారు. వాళ్ళంతట వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళంతట వాళ్ళే మీకు దాసోహం అవటం జరిగింది. అటువంటి పవర్‌ఫుల్‌గా ఏంజెల్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఈ యొక్క నెంబర్ వచ్చేసి ఇది 661739 అన్నమాట. ఈ 661739 దీన్ని ఏం చేస్తారంటే మీరు 21 సార్లు అండి. ఈ విధంగా 661739 మీ మనసులో ఈ నెంబర్ను చదువుకుంటే 661739 అని ఈ విధంగా 11 సార్లు రాసి దీని ఎదురుగా వచ్చేసి మీరు ఆ యొక్క స్త్రీ పేరు రాయాలన్నమాట. ఇది కూడా వచ్చేసి ఒక 11 దీని కూడా వచ్చేసి ఒక 21 సార్లు, ఇది వచ్చేసి ఒక 21 సార్లు ఈ సేమ్ దాని ఎదురుగా రాయండి. రాసిన తర్వాత మీరు ఇది వైట్ పేపర్ మీద రాయాలి. రెడ్ పెన్తో రాయాలి. బ్లాక్ పెన్ వాడకూడదు. రెడ్ పెన్ వాడాలన్నమాట. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క పేపర్ని ఇట్లా 4 పలకలుగా ఫోల్డ్ చేయండి అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. 4 పలకలు ఫోల్డ్ చేసి మీ చేతిలో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు సేమ్ ప్రదేశంలో ఈ విధంగా ఏదైతే ఉందో ఆ విధంగా ఆ యొక్క స్త్రీ నాకు వశమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకొని అప్పుడు దీన్ని మీరు అక్కడే కూర్చొని కాల్చి వేసేయండి అన్నమాట. ఈ విధంగా దీన్ని 3 రోజులు చేయండి. ఇది వచ్చేసి 3 రోజులు చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 100% వాళ్ళు మీకు వశం అవ్వటం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం, సందేహం అయితే లేదు. ఎందుకంటే ఇవి ఒక యూనివర్స్ ఏం చెప్పిందంటే ఏ కోరికైనా సరే అది మీరు కష్టాల్లో ఉండి నన్ను అడగవద్దు, అది పూర్తిగా మర్చిపోండి, అది అయిపోయింది కాబట్టి దాని కష్టాలను మీరు అడగవద్దు. అయిపోయిన దాన్ని మీరు ఏం చేస్తారు, అది జరగకపోయినా కూడా జరిగినట్లుగా మీరు ఊహించుకొని మేము చేసేసాం, మాకు దగ్గర అయిపోయింది అన్నప్పుడు ఎప్పుడైతే ఆ దుఃఖంలో బయటకు వస్తావో అప్పుడు ఈ యొక్క కోరిక నెరవేరిపోయింది అని ఈ యొక్క యూనివర్స్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే మనం అయిపోయినట్లుగానే దాన్ని ఊహించుకొని మన యొక్క కోరిక చేయండి. మీరు పెంచుతున్న స్త్రీ కానీ, పురుషుడు కానీ, మీ భార్య కానీ, మొత్తం ఎవరైనా సరే మీకు వశం అవ్వటం అనేది జరిగిద్ది అన్నమాట. ఇందులో ఎటువంటి అనుమానం, సందేహం అయితే లేదు. ఏదైనా సరే మనం కష్టపడకుండా ఏది కూడా మన దగ్గర రాదండి. అది ఇదే కాదు, ఏదైనా సరే మనం కష్టపడ్డ తర్వాత దాంట్లో మన సంతోషం అనేది పొందుతాం. అంతేగా మనం ఏం చేయకుండా జరిగిద్దా జరగదా అని ఎప్పుడైతే జరిగిద్దో జరగదో అన్న అనుమానం ఎప్పుడైతే నీ మైండ్కి నువ్వు క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా జరగదు అన్నమాట. అది జరిగిద్ది అనుకున్నామంటే ఆటోమేటిక్ జరిగిపోయింది అన్నమాట. ఎందుకంటే నేను నడవగలను, నేను ఎక్కగలను, నేను తొక్కగలను అనుకునే ఆలోచనలు ఎప్పుడైతే మనిషికి వస్తే అప్పుడు ఆటోమేటిక్గా శక్తి అనేది వచ్చింది అన్నమాట. అదేవిధంగా నేను చేయగలను, నేను సాధించగలను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి దానిలో విజయం అనేది సాధిస్తారు. కాబట్టి 1, 2 సార్లు నేను చెప్పిన ప్రకారం ఈ 3 ఏంజెల్స్ నెంబర్స్ మీ ఇష్టం వచ్చిన ప్రకారం నేను చెప్పిన ప్రకారం చేసుకోండి. 100% రిజల్ట్ పొందుతారు. వాళ్ళు స్త్రీ ఎవరైనా సరే మీకు దగ్గర అవుతారు, మీకు వశం అవుతారు. అయితే ఎవరైనా సరే ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క వీడియో షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.